వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కమ్మగా ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ పాలుకూర ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిరపకాయను తుంచుకొని వేసుకొని లో ఫ్లేమ్లో కొంతసేపు వేయించుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఇవి అన్నీ బాగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చిన్నది 1, పచ్చిమిరపకాయ 1 వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలు 1/2 కిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తరువాత ఇందులో 2 చిటికెల పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని 1/2 కప్పు లేదా 1/4 కప్పు చిక్కటి పాలు వేసుకోవాలి. వేసి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇంకొక 8 లేదా 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పాలుకూర రెడీ అయ్యింది. ఇది చాలా కమ్మగా ఉంటుంది. దీనిని రైస్తో కానీ రొట్టెతో కానీ తీసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.